హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఒక ముఖ్యమైన మొబైల్ డేటాకు సంబంధించిన సెట్టింగ్ అన్నమాట. మనలో చాలా మందికి డైలీ 1.5 జీబీయా లేకపోతే 1 జీబీయా అని చెప్పేసి మనం ప్లానింగ్స్ అనేవి వేసుకుంటాం. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల. అది కూడా మనకు తెలియకుండా చాలా వరకు ఒక 400 ఎంబీయా లేకపోతే 300 ఎంబీయా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ లో మనకు అదంతా ఫోనే గుంజుకుంటుంది అన్నమాట. మన ఫోన్ లో ఉన్న యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో నడవడం వల్ల ఈ డాటా కన్జంప్షన్ అనేది బాగా జరుగుతూ ఉంటది అన్నమాట. సో దాన్ని ఏ విధంగా స్టాప్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు సెట్టింగ్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్స్ వచ్చేసి కంపల్సరీగా మీరు చేసుకొని ఉండాలి. లేకపోయింది అనుకోండి, మీకు తెలియకుండా మీ హస్తం లేకుండానే మొత్తం మీ డాటా అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. మీకు వచ్చే ఆ 1 జీబీ 1.5 జీబీ కూడా మీరు యూజ్ చేయలేకపోతారు అనమాట. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని హాట్స్పాట్ అయితే అడగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మీరు మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే టాప్ లో మీకు సెర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మన కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఏమని టైప్ చేస్తారు, డాటా యూసేజ్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కొంతమందికి సిమ్ కార్డ్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ లలో ఉంటుంది, కొంతమందికి వేరే దాంట్లో అయితే ఉంటుంది అన్నమాట. మీరు ఎటువంటి అవన్నీ సెర్చ్ చేయకుండా డైరెక్ట్ సెర్చ్ బార్ లోనే మీరు ఏం చేయాలి, ఈ విధంగా డాటా యూసేజ్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీ మొబైల్లో ఇప్పటి వరకు ఉన్న అన్ని యాప్స్ ఉంటాయి కదా, A to Z యాప్స్ అన్ని మొత్తం ఇక్కడ కనబడతాయి. అంతేకాకుండా అది ఎంత ఎంబీ గుంజుతుంది, ఏం కథ బ్యాక్గ్రౌండ్ లో అని చెప్పేసి కూడా కనబడుతుంది అన్నమాట. ప్రస్తుతానికి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కనబడతలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక యాప్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డాటా అనేది మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసిన, దాని తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే లాస్ట్ లో బ్యాక్గ్రౌండ్ డాటా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. ఇది మనకు బ్యాక్గ్రౌండ్ లో ఎంత గుంజుతుంది అంటే మనం యాప్ అనేది వాడకున్నా సరే బ్యాక్గ్రౌండ్ లో అయితే ఎంతో కొంత గుంజుతుంది అన్నమాట ప్రతి ఒక్క యాప్. ఈ విధంగా గుంజినట్టయితే కంపల్సరీగా మన డాటా వచ్చేదే 1 జీబీ లేకపోతే 1.5 జీబీ. కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా ఇవి ఒక 10 అన్న 20 అన్న ఎంబీ గుంజినాయి అనుకోండి, దాంట్లో ఒక 10 యాప్లు వేసుకున్నా సరే 200 ఎంబీ ఈజీగా వీటికే ఖర్చు అయిపోతుంది. దాని తర్వాత 800 ఎంబీ మనం ఆ 2-3 ఏమన్నా వీడియోలు చూడగానే అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏం చేసుకోవాలి, ఈ బ్యాక్గ్రౌండ్ డాటా ఆప్షన్ అయితే కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్క యాప్ లోకి వచ్చేసిన తర్వాత. కొంతమందికి ఆప్షన్ వచ్చేసి సెట్టింగ్స్ లో కనబడది. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇది నోటిఫికేషన్ బార్ ని మనం కిందికి గుంజినట్టయితే అక్కడ మనకు టుడే అంతేకాకుండా దిస్ మంత్ డాటా ఎంత యూజ్ అయిందో అని చెప్పి చూపెడుతుంది. దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ ఇంటర్ఫేస్ లకు అయితే తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా ఆ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ గా మనకి ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు రిస్ట్రిక్ట్ డాటా యూసేజ్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు మొబైల్ డాటా అంతేకాకుండా వైఫై అని చెప్పేసి కనబడతాయి, 2 ఆప్షన్స్ అడిషనల్ గా. ఇక్కడ మీరు మళ్ళీ చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మొబైల్లో ఉన్న యాప్స్ అన్నిటిని మీరు మళ్ళీ రీచెక్ అయితే చేసుకోవచ్చు. దేనికే డాటా అనేది యూసేజ్ అవుతుంది, అంతేకాకుండా ఏదైతే అవసరం ఉండదో దానికి డాటా అనేది రిస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైల్స్ బై గూగుల్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా ఈ విధంగా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన డాటా అనేది అవసరం ఉండదు వాటికి. సో దాని గురించి నేనైతే దాన్ని టిక్ మార్క్ అయితే తీసేస్తున్నా. ఈ విధంగా దానికి ఆ కీబోర్డ్ కూడా అవసరం ఉండదు కాబట్టి డాటా అనేది దాన్ని రిస్ట్రిక్ట్ చేసినాం అనుకోండి, దానికి ఆపినాం అనుకోండి, మన డాటా అనేది కన్జ్యూమ్ కాకుండా అయితే ఉంటది. ఇదే విధంగా మీరు బ్యాక్ లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంకో ఆప్షన్ చూస్తారు కదా, ఇది వరకు ఎవరికైతే సెట్టింగ్స్ లో కనబడలేదో ఆ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. మీకు కావాలనుకుంటే ఈ ఆప్షన్ కూడా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడనే మీరు చూసినట్టయితే మనం ఎంత డాటా యూజ్ చేస్తున్నాం, ఈ మంత్ లో ఎంత యూజ్ చేసినాం, అంతేకాకుండా ఈ రోజు ఎంత యూజ్ చేసినాం అని చెప్పేసి ఒక లిమిట్ అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. సో దాని గురించి ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు తొందరగా డాటా అయిపోద్దు అని చెప్పేసి అనుకున్నట్టయితే ఇక్కడ వార్నింగ్ అని కూడా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు కింద చూసినట్టయితే డాటా యూజేజ్ లెవెల్ వార్నింగ్ లెవెల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక వార్నింగ్ సెటప్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50% అయిపోగానే ఒక మెసేజ్ వస్తుంది కదా, ఆ విధంగానే ఇక్కడ కూడా మీరు ఒక సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ మెసేజ్ వస్తుంది, కాకపోతే ఈ సెటప్ చేసుకుంటే డైరెక్ట్ మన మొబైల్ డాటా అనేది టర్న్ ఆఫ్ అయితే అవుతుంది అన్నమాట. ఈ విధంగా మన డాటా అనేది సెక్యూర్ గా సేఫ్ గా కన్జ్యూమ్ కాకుండా అయితే ఉంటది. మీరు ఈ విధంగా దీన్ని సెటప్ అయితే చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మీరు ఎంత లెవెల్ సెటప్ చేసుకుంటారో అంత లెవెల్ వరకు వచ్చేసి మన డాటా ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. మీరు ఎవరికైనా ఇచ్చిన మొబైల్ అంత వరకే చూస్తారు వాళ్ళు, దాని తర్వాత మొబైల్ డాటా అయిపోయింది రాబాయ్ అని చెప్పేసి మీకే ఇచ్చేస్తారు అన్నమాట. ఈ విధంగానైతే ఈ సెట్టింగ్స్ అయితే వర్క్ అవుతుంది. చాలా మందికి సెట్టింగ్స్ అనేది తెలియదు కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూసినట్టయితే వెన్ డాటా ప్లాన్ ఈజ్ యూజ్డ్ అప్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్, దీన్ని అయితే అందరు అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది మనల్ని వార్న్ చేస్తూ ఉంటది. అంతేకాకుండా మన డాటాని డైరెక్ట్ టర్న్ ఆఫ్ అయితే చేస్తుంది మనం ఏదైతే లిమిట్ సెట్ చేశామో. ఆ విధంగానైతే మీరు డాటా అనేది సెక్యూర్ గా సేఫ్ గా అయితే ఉంచుకోవచ్చు.
చూసుకోవచ్చు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ లేకుండా. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి. అంతేకాకుండా చాలా ఉన్నాయి. మీకు ఫ్రీ టైం దొరికితే చెక్ చేయండి.